జెమిమా రోడ్రిగ్స్ ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగుతోంది. టీమిండియాను వరల్డ్ కప్ ఫైనల్కి చేర్చిన ఆమె పెర్ఫార్మెన్స్ మీద పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రికెట్ పండితులైతే ఆమె ప్రదర్శించిన సహనాన్ని, ఓపికని, క్రీజులో పాతుకుపోయి నెమ్మదిగా స్కోర్ పెంచేటువంటి ప్రయత్నాన్ని చాలా అభినందిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో జెమిమా మీద ఇప్పుడు హేట్ కూడా పెరుగుతోంది. ఆమె తీరు మీద, ఆమె మాటల మీద చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నిన్న విజయం సాధించిన తర్వాత ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటున్న సమయంలో చేసిన కామెంట్స్ దీనికి ప్రధానమైనటువంటి కారణం. తన విజయం వెనుక జీసస్ ఉన్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. దీన్ని సహించలేని ఒక సెక్షన్ మరోసారి జెమిమాని ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి జెమిమా మతం కారణంగా ట్రోలింగ్కి గురవడం ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా ఆమె తండ్రి మీద కొన్ని అభియోగాలు వచ్చాయి. ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి క్లబ్లో కొందరిని మత మార్పిళ్ళు గురి చేస్తున్నారు అన్నట్టుగా ఆమె తండ్రిని ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. ఆయన మీద తీవ్రమైనటువంటి అభియోగాలు కూడా వచ్చాయి. దాంతో ఆయన్ని క్లబ్ నుంచి తప్పించే ప్రయత్నం కూడా సాగింది. దాంతో అప్పట్లోనే జెమిమాని టార్గెట్ చేసి చాలామంది వాళ్ళ మత విశ్వాసాల ఆధారంగా తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. మరోసారి ఇప్పుడు జెమిమా ఏమన్నారు, ఆమె ఎందుకు ఇప్పుడు ట్రోలింగ్ గురవుతున్నారో ఒకసారి ఆమె మాటల్లో విందాం. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. It was really hard these last whole month, but it just feels like a dream and it's not sunk in yet. I saw that in your 100th celebration as well, or rather your non-celebration, you were just focused on getting India over the line. Yeah, today was not about my 50 or my 100. Today was about making India win. A word for your home crowd that అది చాలా ఎమోషన్కి గురయ్యారు. ఇది నా 100 లేదంటే 50తో దీంతో కాదు, మ్యాచ్ గెలవడం, ఇండియా విజయం సాధించడమే కీలకం అనుకున్నాను, అందుకే సెంచరీ తర్వాత సెలబ్రేషన్ కూడా చేసుకోలేదని ఆమె చాలా ఎమోషనల్గా వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇది తన ఘనతే కాదని, జీసస్ తనని ఇదంతా చేయించారని, ఆయన దయవల్లే నేను ఈ ఇంత మంచి ఆట తీరు ప్రదర్శించగలిగానన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చారు. ఇది గిట్ అనేటువంటి వాళ్ళు, దీన్ని సహించలేనటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్స్కి టీమిండియా చేరింది. 2017 తర్వాత మరోసారి ఫైనల్స్లో అడుగుపెట్టి తొలిసారి కప్పు గెలుచుకునే దానికోసం స్వదేశంలో తీవ్రంగా శ్రమిస్తుంది. వీటన్నిటినీ పక్కన పెట్టేశారు. నిన్న ఆట తీరులో ముఖ్యంగా జెమిమాతో పాటుగా కెప్టెన్ హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ అందరూ తలా కొంత చేయి వేశారు. అందరూ ఆడినటువంటి ఆట తీరు కారణంగానే నిన్న టీమిండియా విజయం సాధించగలిగింది. ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నటువంటి జెమిమా మీద కేవలం మత విద్వేషాల ఆధారంగా ఇప్పుడు ట్రోలింగ్ చేసేటువంటి ప్రయత్నం చాలా విడ్డూరం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇది డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్లంతా ఇంత సామరస్యంగా, ఇంత సఖ్యంగా, ఇంత కలిసిమెలిసి సాగుతున్నటువంటి తరుణంలో టీమిండియాని విజయం వైపు నడిపించేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాలో కొంతమంది తమ పైత్యాన్ని, తమ విద్వేషాన్ని, తమ వికృత రూపాన్ని ప్రదర్శించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నటువంటి ఈ కోఆర్డినేషనే టీమిండియాకి గ్రౌండ్లో ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా టీమ్గా ఆడాల్సినటువంటి క్రికెట్ లాంటి ఆటల్లో మత విశ్వాసాలు లేకుంటే ఇతర వ్యవహారాలు ఇవన్నీ ప్రభావం చూపే ప్రయత్నం చేస్తే ఆ టీము సమిష్టిగా రాణించలేదు, విజయాలు దక్కించుకోలేదు, ఆశించిన ఫలితాలు పొందలేదు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా టీమిండియా ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, అవన్నీ వ్యక్తిగతం. గ్రౌండ్ బయట అవన్నీ బయట పెట్టిన తర్వాత తమ వ్యక్తిగత విశ్వాసాలు గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత అంతా ఒకటే, టీమిండియా గెలవాలి, ఇండియాని మనం విజయం వైపు నడిపించాలి. 2011లో ధోని సేన స్వదేశంలో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2025లో హర్మన్ ప్రీత్ టీం మళ్ళీ సొంత దేశంలో కప్పు గెలిచే అవకాశం వచ్చింది, దక్కించుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. కానీ దీంట్లో కూడా కొంతమంది
ఏదో వెతికినట్టుగా ఈ ఆమె చేసినటువంటి ఒక కామెంట్ తన విశ్వాసాన్ని తనకున్నటువంటి నమ్మకాన్ని చాటుకునే ప్రయత్నం చేయడం ఎప్పుడు నేరం కాదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అలాంటి ప్రయత్నాన్ని ఆమె చాటుకుందని ఇప్పుడు కొంతమంది జమీమాని ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేయడం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. అలాంటి విశ్వాసాల ఆధారంగా ఇండియన్ టీం కానీ లేకుంటే మొత్తం భారతదేశమే కానీ విడిపోతే అది ఎప్పుడైనా చేటు తెస్తుంది. భారతదేశ బలమే యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోగలిగితేనే ఈ దేశం మరింత పురోగతి సాధిస్తుంది. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్కి చేరింది. వచ్చే ఆదివారం నాడు కప్పు గెలుచుకునే అవకాశం ఉంది. గెలుచుకోవాలని ఆశిద్దాం, బలంగా నమ్ముదాం, మన త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని కోరుకుందాం. అలాంటి అవకాశం వచ్చినప్పుడు అందులో మళ్ళీ కొంతమందికి ఏదో మత విశ్వాసాలు ఉన్నాయని, ఆ మత విశ్వాసాల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని దాని కారణంగా వాళ్ళని ట్రోలింగ్ చేద్దాం. జట్టుని గెలిపించినందుకు ఆనందించాలి, సంతోషించాలి, ఫైనల్ వరకు తీసుకొచ్చినందుకు. అందుకోసం ఎంతో శ్రమ కోర్చి కష్టపడి దాదాపు 3 గంటల పాటు క్రీజులో పాతికిపోయి అంత శ్రమించినటువంటి దాన్ని పక్కన పెట్టి ఆమె విశ్వాసాల మీద, వ్యక్తిగత అభిప్రాయాల మీద ట్రోల్ చేసే తీరు చాలా చాలా అభ్యంతరకరం. ఈ దేశానికి ఎటువంటి ప్రయోజనం లేనటువంటి అంశం. మనలాంటి వాళ్ళందరూ దాన్ని తప్పుపట్టి నిరసించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే మనం మాట్లాడే అలాంటి వాటిని తప్పు అని చెప్పడం ద్వారానే అలాంటి అరాచక శక్తుల్ని అడ్డుకోగలుగుతాం. మతం పేరుతో మందిని విడదీసి మతం చుట్టూ విద్వేషాలు రాజేసి రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు చూడొచ్చు. కానీ అందరూ ఏకతాటి మీద సాగితేనే, అందరూ ఉమ్మడిగా నిలబడితేనే, వ్యక్తిగత విశ్వాసాలు వీడి జట్టు ప్రయోజనాలు తగ్గట్టుగా పాటుపడితేనే ఇలాంటి డ్రెస్సింగ్ రూమ్లో ఐక్యత ఉంటుంది. అది గ్రౌండ్లో కనిపిస్తుంది. జట్టు ఫైనల్ వరకు వస్తుంది. రేపు కప్పు గెలుచుకునే అవకాశం కూడా చేతుల్లోకి వచ్చింది. కాబట్టి రేపు కప్పు కూడా టీమిండియా దక్కించుకోవాలని, జమీమా మీద ఎలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత ట్రోలింగ్ చేస్తున్నటువంటి వాళ్ళని మనం అందరం నిరసిద్దామని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.